అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ జక్క. ఛత్రపతి సంభాజీ మహారాజు గురించి తీసినటువంటి సినిమా చావా. చావా సినిమాని ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా పిల్లలకి చూపించండి. మన చరిత్ర ఏంటి అనేది కొంత తెలుస్తుంది. అట్లాగే మన పిల్లలకి మనం మన సనాతన ధర్మం యొక్క వైభవం, రాజులకు సంబంధించిన చరిత్రలు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఫస్ట్ తర్వాత పిల్లలకు కూడా నేర్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి ధర్మాన్ని, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మన సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తులు మాత్రం సంపద, లేకపోతే ఎవడన్నా ఎదుగుతుంటే వాడిని తొక్కేయడము, లేకపోతే వాడిని వాడే తొక్కేసుకోవడము, ఇలా చేసుకుంటున్నారు తప్ప చాలామంది మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. మనలో ఎవడైనా పైకి వస్తే వాడిని ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా ముందుకైతే మనం పోవాలి ఖచ్చితంగా. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పురాణాలు కానీ పెద్దలందరూ కూడా పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి కంపల్సరిగా. నేను నిన్న చూశాను సినిమా, చాలా చక్కగా తీశారు సినిమా. ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో వివాదాస్పదంగా అయితే ఏమీ లేదు. ఓన్లీ ఔరంగజేబు గురించి మాత్రమే ఆయన ఎట్లాగో చెడ్డ మనిషి కాబట్టి చెడ్డగా చూపించారు తప్ప ఇంకా మన వాళ్ళ గురించి కూడాను మన ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళే ఆ దొంగలు ఎలా అవుతారు అనేది కూడా సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఎవరిని కూడా మనం పూర్తిగా నమ్మకూడదు అనే ఒక మెసేజ్ కూడా సినిమాలో ఉంది. చాలా చక్కగా సినిమా తీశారు. గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. నిజానికి ఒరిజినల్గా యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అట్లాగే తీశారు సినిమా. చాలా బాగుంటుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్కి వెళ్ళి పిల్లలకి చూపించండి, మీరు చూడండి. ఛత్రపతి శివాజీ మహారాజు గారి అమ్మగారు జీజాబాయి గారు చిన్నప్పటి నుంచి కూడా సనాతన ధర్మానికి సంబంధించింది జరిగినటువంటి మోసాలని అప్పట్లో మొఘలులు చేసినటువంటి కళ్ళకు చూపించి పెంచింది. అట్లాగే ఛత్రపతి శివాజీ గారు సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం చాలా కృషి చేశాడు. ఆయన బ్లడ్ సింహం ఛత్రపతి సంభాజీ మహారాజు. ఆయన కూడా అలాగే మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టాడు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ధర్మాన్ని వారు ధర్మంగా ఆచరించి భగవంతుడి దగ్గరికే చేరుకుంటారు. కానీ మన ధర్మాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకుంటేనే కదా మనం ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం వివాదాస్పదంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మన ధర్మం జోలికి ఎవడైనా వస్తే వాడి దవడ పగలగొట్టాలి. మనం ఎవరి ధర్మం జోలికి పోకూడదు. ఎవరి ధర్మం వారు శాంతియుతంగా అందరూ కూడా పాటించాలి. జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి, జై సంభాజీ మహారాజ్కి, జై భారత్ మాతాకి, జై భారత్.